నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. చిన్న తప్పే కదా, పెద్ద తప్పు కాదు కదా, పెద్ద తప్పైతే పాపం కాని చిన్న తప్పు పాపము కాదు కదా అని నీవు అనుకుంటావు. చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా తప్పు తప్పే కదా. అది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు కూడా అదే చేశారు. దేవుని ఆజ్ఞ మీరి ఆజ్ఞ అతిక్రమించి దేవుడు తినవద్దు అన్న పండుని తినకూడదు అని అనుకున్నారు. కాని అపవాది అయిన సాతాను వాళ్లని పాము రూపంలో వచ్చి మోసం చేసింది. వాళ్లు మోసపోయారు. ముందుగా అవ్వమ్మ మోసపోయింది. దేవుడు ఈ పండు తింటే చచ్చిపోతావు, తినవద్దు అన్నాడు. కాని ఆ పండు తింటే నీవు సావనే సావవు, నీవు దేవుని జ్ఞానము పొందుకుంటావని, దేవుని వలె నీవు అయిపోతావని దేవుడు అబద్ధమాడాడని నేను చెప్పినది నిజమని అవ్వమ్మకు చెప్పింది సాతాను. అవ్వమ్మ ఇది నిజమే అని నమ్మి తినవద్దన్న పండును తిని తప్పుచేసి పాపం మూట కట్టుకున్నది. అవ్వమ్మ తర్వాత భర్త అయిన ఆదాము దగ్గరికి ఒక పండు పట్టుకుని వెళ్లి ఆయనకి ఇవ్వగా ఆదాము కూడా తిని తప్పుచేసి పాపం మూట కట్టుకున్నాడు. కనువిప్పు కలిగింది. అప్పటికి ముందు వారికి శరీరం మీద బట్టలు లేవు. ఈ పండ్లు తిన్న తర్వాత కడుపు కలిగాక వారి మొల చుట్టూ ఆకులు కట్టుకుని చెట్టు చాటున దాక్కుని ఉన్నారు. దేవుడు సాయంత్రం వస్తున్నప్పుడు నడక శబ్దము విని చెట్టు వెనకాల ఆదాము అవ్వలు దాక్కున్నారు. ఆదాము ఎక్కడున్నావు అని పిలవగా నేను మీరు వచ్చే శబ్దం విని చెట్టు చాటున దాక్కున్నాను అని చెప్పాడు. ఆదాము అయ్యో ఎంత పెద్ద తప్పు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు అని ఆదామును ప్రశ్నించగా అప్పుడు ఆదాము నన్ను నాకు భార్యగా ఇచ్చిన నా భార్య ఆ పండు తినమని ఇచ్చింది. తిన్నాను. తర్వాత అవమ్మా నిన్ను ఎవరు తినమన్నారు ఆ పండును అని అడగగా నన్ను ఈ సర్పము తినమని అని అంటే ఒకళ్ల మీద ఒకళ్ళు ఆ తప్పును తప్పుపుచ్చుకోవడానికి నెట్టుకున్నారు. కాని వారి తప్పు చేసి పాపం మూట కట్టుకున్నారు. అందువలన వారిద్దరినీ ఏదోను తోట నుండి బయటకు గెంటివేశాడు. దేవుడు అంటే వారి పిల్లలు కూడా పాపములో పడిపోయారు. ప్రియులారా, నీవు కూడా అదే బాటలో ఉన్నావు. తప్పు చేస్తున్నావు. తప్పు చేసేటప్పుడు తప్పు చేస్తే పాపం మూటగట్టుకుని నరకానికి వెడతామని నీకు తెలియదా? నీకు తెలుసు అయినా నీవు అదే పాపం చేస్తున్నావు. తప్పు చేయొద్దు. తప్పు చేస్తే తప్పు చేసే పాపముల పడిపోయి నశించిపోతావు అని నరకానికి వెడతావని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వివరించినా నీవు అర్థము చేసుకోవడం లేదు. ఇప్పటికైనా నా మాటలు అర్థం చేసుకో. నీవు మీ కుటుంబము నా సన్నిధికి అంటే పరలోక రాజ్యము రావాలని నేను ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి నేను చెప్పినట్లు జాగ్రత్తగా వినుము. పరిశుద్ధ గ్రంథములోని వాక్యమును వినుము. చీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 14 మరియు 15వ వచనములు. నీవు శాడీలు చెప్పుటలో దిట్టవనిపించుకోవలదు. నీ నాలుకతో ఉచ్చులు పన్నవద్దు. దొంగలు అవమానమునకు గురియైనట్లే అసత్యవాదులు తీవ్రనెందుకు రులగుదురు. పెద్ద తప్పులను చిన్న తప్పులను మానుకొనుము. ఆమెన్.